ఒకరోజు అబ్రహాము తన ఇంటి బయట కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు అతని ఇంటికి వస్తారు. అబ్రహాము వాళ్ళని చూసి వారికి ఎదురుగా వెళ్ళి వారికి సాగిలపడి నమస్కారం చేసి తన ఇంటికి రమ్మని పిలుస్తారు. అప్పుడు వారు అబ్రహాము ఇంటికి రాగానే అతడు 3 మానికల సన్నని పిండితో రొట్టెలు చేయమని శారాకు చెప్పి తన మందలో నుండి మంచి లేత దూడను సిద్ధం చేయమని తన పనివాడికి అప్పగించి పాలు వెన్న సిద్ధం చేసి తన ఇంటికి వచ్చిన వారికి భోజనం పెడతాడు. అప్పుడు వారు, నీ భార్య అయిన శారా ఎక్కడా అని అడిగితే ఆమె గుడారంలో ఉంది అని అబ్రహాం సమాధానం చెప్తారు. అప్పుడు వారు, నీ భార్యకు ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్తారు. ఈ మాటలు శారా ఆయన వెనుక గుడారంలో నుండి వింటూ, నేను చాలా ముసలి దానిని, నా యజమానుడు కూడా వృద్ధుడు అని నవ్వుకుంటుంది. అప్పుడు వెంటనే శారా, ఎందుకు నవ్వుతున్నావు? యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా?